పెద్దపల్లి జిల్లా మంథనిలో బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన కాంగ్రెస్ బాకీ కార్డును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని చీకటిలోకి నెట్టిందని ఆరోపించారు. మంథని నియోజకవర్గంలో ఒకే కుటుంబం 40 ఏళ్లుగా పరిపాలిస్తున్నారని, అభివృద్ధి చేయకుండా మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు మరోసారి ప్రజలు మోసపోకుండా కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేశామన్నారు పుట్ట మధు. పార్టీని ఇట్లే ఉపేక్షించుకుంటూ పోతే వాళ్ళ మోసాలకు హద్దులుండాయనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ ఇంకొకరు కాదు, ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్ళందరూ ఓట్లు వస్తేనే నోట్ల సంచులు పట్టుకొని వచ్చే వాళ్ళ గురించి, ఓట్లు వస్తేనే పథకాలను ఆశ చూపించి ఆ పథకాలను అమలు చేయకుండా మోసం చేసే వాళ్ళను మనం ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. కనుక కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఈ దేశం ఏ విధంగా ఇప్పటికీ 78 సంవత్సరాలలో దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించి చీకట్లో వచ్చిన పార్టీ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గాన్ని ముఖ్యంగా 80% పైబడినటువంటి మా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది దేశం నుంచి, రాష్ట్రం నుంచి, గ్రామం వరకు కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనాదిగా మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నది. ఈసారి అయితే మా ఎమ్మెల్యే కుటుంబం ఒక మంత్రి నియోజకవర్గం సరిపోతలేదు మా మోసానికని యావత్ రాష్ట్రాన్నే మోసం చేసిండు మా ఎమ్మెల్యే సాబ్. అయితే ఈయనకు ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా, ఎన్ని మన వరల్డ్ రికార్డులు ఇచ్చినా కూడా తక్కువనే మంత్రి ఎమ్మెల్యే గారికి. ఇప్పటికీ కూడా ఆయనకు కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా అవుతలేదు. ఎందుకంటే ఈ ప్రజలకు తెలియదు, అర్థం కాదు. మళ్ళీ నేను ఓట్లప్పుడు ఏదో ఒక మోసపూరితమైనటువంటి వేషం వేసుకొని వస్తా, నా వేషాన్ని నమ్ముతారు, నా కలర్ను చూస్తారు, నా కలర్ను చూసి మోసపోతారు, నా కులాన్ని చూసి మోసపోతారు.